సార్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తా ఉండ్రి సారా ఈ వైన్ షాప్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జోగారావు కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండల కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. దారుణం జరగడం అన్యాయమని ఆయన అన్నారు. అలాగే ప్లాస్టిక్ సీసాల్లో మద్యం మాత్రం ఆపాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇందులో ప్లాస్టిక్ సీసాల్లో నకిలీ మద్యం ఖచ్చితంగా సరఫరా అవుతుంది. కాబట్టి చిత్తూరు నుండి అక్కడ కడ దగ్గర నుండి అటు పక్క కైకలూరు నుండి ఇటు పక్క ఏలూరు నుండి ఖచ్చితంగా నకిలీ మద్యం విపరీతంగా సప్లై అవుతుంది. రెండోది మరి ముఖ్యంగా ఈరోజు పేపర్ చూసారో లేదు, చూసారా? ఏం చూశారు? నకిలీ మద్యం కాదండి. పార్వతీపురం మన్యంలో నకిలీ మద్యం విపరీతంగా చేస్తుందని ఈరోజు మీ పత్రికా విలేకరుల్లో వచ్చింది. ఈరోజు మీరు ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఎంతవరకు సమంజసం చెప్పండి? ఎంతవరకు స్పందించాలి మాట్లాడమా? పార్వతీపురం మన్యం జిల్లాలో నకిలీ మద్యం ఉందా లేదా? మీ మనస్సాక్షి తీసుకురా. నకిలీ మద్యం ఉంటే తినమా? ఒక బొగ్గుల నుండి ఒక